హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండండి. ఏంటి ఎక్కడికెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారా? మేమైతే అన్నవరం అయితే ఎళ్తున్నామండి. ఎర్లీ మార్నింగే 4కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఆ ముందు రోజు మేము బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళామండి. మా బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి అన్నవరంకైతే ఒక 1 ½ అవర్‌లో ఎళ్ళిపోవచ్చండి. ఇంకా మేము అన్నవరం అయితే 4కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 5:30 అలా అయింది. ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అవి అమ్ముతూ ఉన్నారు. నేనైతే పూలు తీసుకున్నాం కదా అని చెప్పేసి ఒక చోట అయితే మోర ఎంత అని చెప్పేసి అడిగానండి. మోర అయితే ₹100 చెప్పారండి. పూలైతే మనకు అస్సలు ఎంత రేట్ ఎక్కువగా ఉందంటే మేము ముందు రోజు తీసుకున్న బాగుండు అని చెప్పేసి అనిపించింది. కానీ మేము ఇంటి దగ్గర అయితే మామూలుగా దేవుడి దగ్గరికి ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం, కానీ పెట్టుకోవడానికి అయితే తీసుకోలేదు. సరేనని చెప్పేసి మేము ఆగి అడిగితే రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. సరేలే అని చెప్పేసి తీసుకోకుండా వచ్చేసాము. అది మామూలు కనకాంబరాలు అయితే మూర ₹50 చెప్పారండి. మల్లెపూలు అయితే కనుక మూర ₹100 చెప్పారు. సరేలే అని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా దగ్గర చామంతులు గులాబీలు కూడా ఉన్నాయి కదా, సరే అవి పెట్టేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అన్నవరంలోనే మ్యారేజ్ చేసుకున్నామండి. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ అన్నవరం అయితే వెళ్ళి వ్రతం చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. ఈ 5 ఇయర్స్లో అస్సలు కుదరలేదండి. వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ పిల్లలతో అయితే అస్సలు అవ్వలేదండి. మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే ఇద్దరమే వచ్చాం, మా హస్బెండ్ నేను. ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి పిల్లలు కూడా లేరని చెప్పేసి వ్రతం చేయించుకుందామని అనుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అన్నవరం కూడా రీచ్ అయిపోయామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు 5 ఇయర్స్ అయిపోతుంది, 5 ఇయర్స్లో ఎప్పుడన్నా వెళ్ళి వ్రతం చేయించుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం, కానీ పిల్లలతో అస్సలు సెట్ అవ్వదు కదండి, చిన్నపిల్లలే. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆ కోరిక అయితే తీరింది. ఈలో ఎంతమందికి అన్నవరం ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకు అన్నవరం ప్రసాదం అంటే చాలా ఇష్టము. ఇంకా కిందకైతే వచ్చేసాము. మేమైతే ఆటోలో వచ్చామండి. ఇంకా ఆటో అన్న అయితే మాకు మొత్తం అంతా ఇటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మొత్తం తెలుసండి అన్నకైతే. మాకు తెలుసు, కానీ ఇంకా మా బాబాయ్ అయితే అన్నయ్య నుంచి పంపించారు కదా అని చెప్పేసి అన్నయ్య దగ్గరుండి అయితే మొత్తం అంతా చూపించేశారు. నేను అయిపోయిన తర్వాత వచ్చేయండి, వెయిట్ చేస్తానని చెప్పేసి అన్నారండి. ఇదిగోండి ఇదంతా ఎర్లీ మార్నింగే. మనకి 5:30కి ఒకటి ఉంటుంది. అలాగే ఇంకా కంటిన్యూషన్గా చేస్తూనే ఉంటారండి. ఎర్లీ మార్నింగ్ అలా చేయించుకుంటే మంచిది కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే ముందు వెళ్తున్నారండి. అందులో అయితే ఒక 5 కొబ్బరికాయలు తీసుకోవాలండి మనం విడిగా. వాళ్ళు మనకు కొన్ని ఇస్తారు, కానీ పూజా సామాన్లు మనం విడిగా ఒక 5 కొబ్బరికాయలు, కొన్ని పూలు, అలాగే మ్యాచ్ బాక్స్ తీసుకెళ్ళండి. అగ్గిపెట్టె అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒకవేళ లేకపోతే పక్కన ఎవరన్నా ఇస్తారులేండి. కాకపోతే వాళ్ళు ఇచ్చే పూజా సామాన్ కాకుండా మనం తీసుకువెళ్ళాల్సిందైతే ఒక 5 కొబ్బరికాయలు తీసుకెళ్ళండి. అలాగే అగ్గిపెట్టె తీసుకువెళ్తే అరటిపళ్ళు కూడా తీసుకువెళ్ళండి. మనకి అరటిపళ్ళు కూడా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ మాకు ముందే మా బాబాయ్కి తెలుసు కాబట్టి మాకు చెప్పారు. అందుకని చెప్పేసి ముందు రోజు నైటే ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి కొబ్బరికాయలు, అలాగే అరటిపళ్ళు, పూలు, మాకు చెట్లు ఉన్నాయి ఇంటి దగ్గర, పూలు అవి కూడా కోసేసుకొని ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము. ఇంకా మొత్తం అంతా కూడా ఇలా ఉందండి మార్నింగే. అక్కడ ₹300 టికెట్ అయితే తీసుకున్నాం మేము. ₹300 టికెట్ అయితే తీసుకొని ఇంకా మండపాలు ఉంటాయండి మనకి. ఒక 3 4 ఉంటాయి మండపాలు. అందులో అయితే మేము ఒక మండపంలోకి అయితే వెళ్ళిపోయాము. నడుచుకుంటూ టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇలా ఉందండి మనకి. మార్నింగ్ చేయించుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మనకి మార్నింగ్ కూడా మంచి యాక్టివ్గా ఉంటాం కదండి. ఇది మార్నింగ్ అవ్వడం ఇంకా మంచిగా అనిపించింది నాకైతే పూజ. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. టికెట్ తీసుకొని అన్న అయితే చూపిస్తున్నారు, ఇటువైపు వెళ్ళండి, మనకి ఇలా 2 3 మండపాలు అయితే ఉంటాయి. మీరు అందులో ఏది ఖాళీ ఉంటే దాంట్లో అయితే మీరు కూర్చొని పూజ చేయించుకోవచ్చు అని. ఆల్రెడీ అక్కడ పెళ్లి చేసుకొని ఉన్న కపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. అన్నవరంలో చాలా మంది అక్కడ మ్యారేజెస్ అనేవి చేసుకొని ఉంటారు. మాకందరికీ ఎక్కువ కపుల్సే కనిపించారండి. అందరూ న్యూలీ మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా వ్రతంలో కూర్చున్నారు. అంటే నైటే వచ్చేసి కొంతమంది మొక్కు అలా ఉంటుంది కదా, ఇంకా ఆ మొక్కు ప్రకారం అన్నవరంలో మ్యారేజ్ అయితే చేసుకుంటారు. మాది కూడా మొక్కేనండి అన్నవరంలో మ్యారేజ్. మేము ఇంకా అన్నవరంలో మ్యారేజ్ అయితే చేసుకున్నాము. 2020లో చేసుకున్నాం, ఫిబ్రవరి
13th మ్యారేజ్ అయిందండి మాదైతే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము అన్నవరం. ఒక 5 ఇయర్స్ అయిపోయింది కూడా. ఇంకా ఇలా మండపాలు అయితే వరుసగా ఉన్నాయి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి మనం ఏదో ఒక ప్లేస్లో అయితే కూర్చుంటే మనకి పంతులు గారు వచ్చేసరికి మనకు కొన్ని పూజా సామాన్లు అయితే ఇస్తారండి. ఇంకా అవి దగ్గర పెట్టేసుకొని మొత్తం మండపం అంతా కూడా ఫిల్ అయిపోయిన తర్వాత మనకి పూజ అనేది స్టార్ట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇంకా అన్న అయితే మాకు చెప్తున్నారు మా హస్బెండ్కి, నేను అక్కడే వెయిట్ చేస్తాను, మీరు పూజ అంతా చేసుకొని వచ్చేయండి అని. ఇలా 300 రూపీస్ టికెట్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు ఒక ప్రమిద, అలాగే కొంచెం బియ్యము, కడ్డీలు, ఒక బ్లౌజ్ పీసు ఇలా కొన్ని అయితే ఇస్తారండి. ఇంకా పసుపు ముద్ద కూడా మనకి తర్వాత పంతులు గారు వచ్చి వేస్తారు. ఆయిల్ కూడా వేస్తారు, ఒత్తులు ఇస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారండి మనకైతే. మనం ఓన్లీ తీసుకెళ్లాల్సింది అయితే చెప్పాను కదా నేను ఆల్రెడీ ముందు, అట్టిపళ్ళు తీసుకెళ్ళండి, ఒక డజన్ అలా తీసుకెళ్ళండి, లేదా అర డజన్ తీసుకెళ్ళండి. కొబ్బరికాయలు ఒక 5, అలాగే ఫ్లవర్స్ కొన్ని తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ గమనిక అని చెప్పేసి ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఏంటని చెప్పేసి దాని మీద అంతా కూడా రాశారు. ఇంకా మనకి ఇక్కడ ఒక ఇత్తడి చెంబు, రాగి పాత్ర కూడా ఇస్తారండి. ఇదిగో అక్షింతలు, కుంకుమ, అలానే వక్కలు, కర్పూరం, ఒత్తులు ఇలా ఇవైతే మనకి ఇస్తారు. ఇంకా మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఏం వీడియో తీయలేదు. ఇంకా మాకు అదంతా అయిపోయి మేము ఇంకా గోశాలగా ఉంటుంది కదా అక్కడ, అది కూడా చూసుకొని మేము ఇంకా వచ్చేసరికి 8 అయిందండి. బయటకు వచ్చేటప్పటికి చిన్నగా షాప్స్లో అలా చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు, ఏం షాపింగ్ అయితే చేయలేదండి. మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే మనకి ప్రసాదం అయితే పెడుతున్నారు. పులిహోర దద్దోజనం అయితే పెడుతున్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా క్యూలో నుంచున్నారండి, వెళ్ళారు తేవడానికి అయితే. అది కూడా తెచ్చేసిన తర్వాత తినేసి ఇంకా మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము. సామర్లకోటలో ఉన్న కుకుటేశ్వర దేవాలయానికి, అలానే మనకి కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చామండి. ఇదైతే మీకు వారాహి అమ్మవారిది. లోపలంతా కూడా దేవుళ్ళదైతే నేనేం షూటింగ్ చేయలేదండి, ఎందుకంటే టెంపుల్స్లో మనకి ఫోన్స్ అలౌ చేయ. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ అన్నవరంలో అయితే వేరే వాళ్ళని ఒక ఫోటో తీయమని అడిగాము. ఇంకా ఒక ఫోటో అయితే తీశారండి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అయితే. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. పెళ్ళైన